వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనపర్తి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో సమావేశం. మున్సిపల్ సంబంధిత ఫిర్యాదులు చేయడం కోసం క్యూఆర్ కోడ్. ప్రతి ఒక్కరూ రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేలా చూసుకోవడం మన కర్తవ్యం. మనీ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు అన్నారు. రాజకీయాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ సిహెచ్ రవీందర్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ భూసేకరణ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్. యువతిని బండరాళ్లతో కొట్టి చంపిన ఆడవాళ్లు, ఆపై పెట్రోల్ పోసి. రెప్పపాటులో అంగన్వాడీ పిల్లలకు తప్పిన ప్రాణాపాయం. సాకారం కాబోతున్న ఆంధ్రుల కళ. మరో సినిమాకు విజయ్ గ్రీన్ సిగ్నల్. అనపర్తి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో సమావేశమై సమీక్ష సమావేశం నిర్వహించారు అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి. అనపర్తిలోని అనపర్తి ఏరియా హాస్పిటల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు, వైద్యులు, వైద్యేతర సిబ్బందితో సమావేశమయ్యారు. ఇక హాస్పిటల్ కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, వైద్యులు, స్టాఫ్, సెక్యూరిటీ, శానిటేషన్ కు సంబంధించి కొన్ని సమస్యలు దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలో ఆ సమస్యలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు, అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్స్ట్రా వచ్చింది ఒక చిన్న ఆనందం, దాంతో పాటు మిగిలింది పేషెంట్స్. సో అలా మనం కొంచెం గైడ్ కేసెస్ అంటే మన ప్రభుత్వం వెటర్నరీ అండ్ చైల్డ్ హెల్త్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఆ వార్డు ఏమైనా అంటే అప్పటికి కొన్ని నీట్గానే చేసాం సార్, ఇంకొంచెం బాగా చేసుకుంటాను. ఇప్పటికి మీరు మీ కంట్రిబ్యూషన్ ఎక్కువ, ఆ కంట్రిబ్యూషన్ అందరూ ఒకలా ఉంటారు కదా. 10 మందో 20 మందో డాక్టర్స్ ఉంటే ఒక్కొక్కళ్ళ సిస్టమ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క బిహేవియర్ ఒకలా ఉంటుంది. కాబట్టి అందరూ ఒక విధంగా ఉండేటట్టుగా ఉండి అందరూ పేషెంట్స్ కార్డియాలజిస్ట్ మెయింటైన్ చేస్తే పేషెంట్స్ హ్యాపీగా ఉంటారు. నమస్కారం. ఈరోజు అనపర్తి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని ఇవాళ నూతనంగా మంజూరైన 100 పడకల ఆసుపత్రి, భవన నిర్మాణాలు, అదేవిధంగా తదితర కావాల్సిన మౌలిక వసతులు ఏ విధమైన కావాలి, ఆసుపత్రికి సంబంధించి వైద్య సిబ్బంది విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని దానిపైన పూర్ణంగా తెలియజేయడం. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించాలి. ముఖ్యంగా స్నేహపూర్వక వాతావరణంలో పేషెంట్స్కి, వైద్యులకి, సిబ్బందికి మధ్యన ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. దాన్ని పెంపొందింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. అదేవిధంగా గత 6 మాసాలుగా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం సాగుతూ ఉంది. దాన్ని వేగవంతం చేయాలి. తొందరలోనే నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. అదేవిధంగా కొత్తగా పిహెచ్ఐ ల్యాబొరేటరీ ఒకటి ప్రభుత్వం 125 లక్షలతో శాంక్షన్ చేయడం జరిగింది. దాని నిర్మాణం కూడా తొందరగా మొదలుపెట్టి ఆ నిర్మాణాన్ని కూడా అన్ని విధాలా అనపర్తి ఏరియా ఆసుపత్రిని వైద్య సేవలు అందించడంలో నెంబర్ 1 ఆసుపత్రిగా తీర్చిదిద్దడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపైన సంపూర్ణంగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం తరఫు నుంచి, ప్రజల తరఫు నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సి వచ్చింది తప్పనిసరిగా నేను ముందుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. వైద్యులు, వైద్య సిబ్బంది కూడా దానికి సహకరించి ఆసుపత్రి విధాలుగా అభివృద్ధి చేయాలని కోరడం, దానికి వారు అంగీకరించడం జరిగింది. తప్పనిసరిగా సామాన్యులకి వైద్య సేవలు అందించడంలో అనపర్తి ఏరియా ఆసుపత్రి నెంబర్ 1 ఆసుపత్రిగా తీర్చిదిద్దామని తెలియజేస్తాం.
సంబంధిత ఫిర్యాదులు చేయడం కోసం క్యూఆర్ కోడ్ ని రూపొందించడం జరిగిందని అట్టి క్యూఆర్ కోడ్ ని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు కమిషనర్ చేతుల మీదుగా ఈ రోజు పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఇక ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మున్సిపల్ సంబంధిత కంప్లైంట్స్ ఏదైనా చేయొచ్చని, ఇది చాలా సులభమైన పద్ధతి. అందువల్ల ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరూ ఉపయోగించుకొని మున్సిపల్ సంబంధిత ఏ ఫిర్యాదులైనా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే కంప్లైంట్ ఫామ్ వస్తుంది. అట్టి ఫామ్ లో మీరు ఏ కంప్లైంట్ చేయాలి అనుకుంటున్నా దాన్ని కంప్లైంట్ రాసి అది తక్షణమే మున్సిపల్ అధికారులకు చేరుతుంది. అట్టి కంప్లైంట్ త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలియజేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ తో పాటు 833833 నెంబర్కి అయినా కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చని తెలియజేయడం జరిగింది. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెహ్రూ యువ కేంద్ర ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో రవాణా రోడ్డు ప్రతి మనిషికి నిత్యావసరాలుగా మారాయని, ఒక్కొక్కరు ఒక్కో విధంగా రోడ్లను ఉపయోగిస్తున్నారని అన్నారు. ప్రస్తుత రవాణా వ్యవస్థ ప్రయాణ సమయాన్ని తగ్గించినప్పటికీ ఇది మానవ జీవితానికి ప్రమాదాన్ని కూడా పెంచిందన్నారు. ట్రాఫిక్ ప్రమాదాలు వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నాయని, కోట్లాది మంది ప్రజలను తీవ్ర గాయాల పాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇక ప్రతి సంవత్సరం 150,000 మందికి పైగానే ట్రాఫిక్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని నివేదికలు చెబుతున్నాయని అన్నారు. రోడ్డు భద్రతా విధానాలు పాటిస్తే ట్రాఫిక్ ప్రమాదాలను గణనీయంగా అరికట్టవచ్చని అన్నారు. భారతదేశంలో 72% ట్రాఫిక్ ప్రమాదాలు అతి వేగం కారణంగా సంభవించాయి. రోడ్డుకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయటం, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయటం, వాహనం నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ వాడటం వంటివి చాలా సాధారణ కారణాలని అన్నారు. కారు ప్రమాదాల బారిన పడిన ప్రతి ముగ్గురులో 2 18 నుంచి మరియు 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వారే ఉంటున్నారని తెలిపారు. మునిపల్లి మండలంలోని పెద్దగోపులాపురం గ్రామంలో గ్రామసభ నిర్వహించి రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైనటువంటి నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. సంగారెడ్డి జిల్లా సీహెచ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క అర్హులైనటువంటి వారికి నిరుపేదలకు ఈ యొక్క పథకాలు ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఈ 4 పథకాలు అర్హులైనటువంటి లబ్దిదారులకు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదేవిధంగా కొందరు లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డు, పాత రేషన్ కార్డులో పేరు నమోదు కాని వాళ్లకు కూడా నమోదైనట్లు లిస్టులో నమోదయ్యాయి. ఇక అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా కొందరికి మంజూరయ్యాయి. తహసీల్దార్ ఆశాజ్యోతి ఆమె మాట్లాడుతూ లిస్టులో పేరు రాని వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని లబ్దిదారులు కూడా తెలియజేశారు. ఏ ఒక్క అర్హులైనటువంటి లబ్దిదారులు కంగారు పడొద్దని తెలిపారు. ఈ యొక్క గ్రామ సభలో ప్రజాపాలనలో 24వ తేదీ చివరి తేదీ కాదు. ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ప్రజాపాలన దరఖాస్తులు, కొత్త రేషన్ కార్డులకు, ఇందిరమ్మ ఇండ్లకు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుందని ఎంపీడీఓ హరినందన్ రావు ఆయన తెలిపారు. అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్ ఈ యొక్క గ్రామ సభలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ సీహెచ్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ మండల స్పెషల్ ఆఫీసర్ తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎంపీడీఓ హరినందన్ రావు, అగ్రికల్చర్ ఏఈఓ ఇన్ఛార్జ్ అంజలి, ఏఈఓ స్నేహ, ఆర్ఐ సుభాష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ నాగలక్ష్మి, గ్రామ శ్రేయోభిలాషులు, గ్రామ పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద గోపులాపురం, గొర్రెగట్టు తాజా మాజీ ఎంపీటీసీ బుర్కల పాండు, తాజా మాజీ సర్పంచ్ భాగయ్య, లబ్దిదారులు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్నేరు నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు అవసరమైన భూసేకరణ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ కొరకు భూసేకరణ, పురోగతి జరుగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. రోజువారీ ఎంత మేరకు పని జరగాలో ప్రణాళిక చేసి కార్యాచరణ చేయాలని, పనులు పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు బృందాన్ని ఏర్పాటు చేసుకుని వచ్చే వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని జులై నెలలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు మ్యాప్లను పరిశీలించి వరదలు వస్తే ఎంత మేరకు నీరు చేరుతుంది, అధికంగా ఫోర్స్తో నీటి ప్రవాహం వచ్చేటప్పుడు తట్టుకునేందుకు రిటైనింగ్ వాల్లో నాణ్యత, నిర్మాణంలో ఉపయోగించే సిమెంట్, ఐరన్, కాంక్రీట్ మెటీరియల్, వాల్ క్యూరింగ్ విషయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలను కలెక్టర్ అధికారులకు, గుత్తేదారులకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామంటోంది కూటమి ప్రభుత్వం. అమరావతి నిర్మాణ పనులు వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. అన్ని రకాల పనులకు ఇప్పటికే నిధులు సమకూర్చుకుంటుంది సర్కార్. రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియ నెలాఖరులోపు పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పూర్తి చేస్తామని అన్నారు. ఫిబ్రవరి 2వ వారంలోనే క్యాపిటల్ సిటీ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర నీటి పంపింగ్, నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లను పరిశీలించారు. ఏపీ అసెంబ్లీని 250 మీటర్ల ఎత్తులో నిర్మించి మిగిలిన రోజుల్లో టూరిజం స్పాట్ గా మార్చాలని డిజైన్ రూపొందించామని మంత్రి తెలిపారు. రాష్ట్ర స్థాయి అధికారులందరూ ఒకే చోట ఉండేలా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్లు డిజైన్ చేశామని మంత్రి నారాయణ వెల్లడించారు. అమరావతి పనుల్లో రాజీ పడేదే లేదని మంత్రి ఏపీ రాజధానిని ప్రపంచ టాప్ 5లో ఒకటిగా నిలుపుతామని స్పష్టం చేశారు. విజయ్ అంటే దక్షిణాది ప్రేక్షకులకు అభిమానం. నటుడి చివరి చిత్రం దళపతి 69 కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ ను అభిమానులు చూస్తుంటారు. ఇప్పుడు ఈ సినిమా గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే పేరుకు సంబంధించిన కొన్ని సూచనలు కూడా బయటకొస్తున్నాయి. విజయ్ సినిమా పేరు నాలయ్య తీర్పు అని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇది అనాధికారిక నివేదికలు మాత్రమే. బాలాతారగా వచ్చిన ఈ స్టార్ 18 ఏళ్లకే హీరోగా తెరంగేట్రం చేశాడు. నాలయ్య తీర్పు సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు తన చివరి సినిమాకు కూడా అదే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. 1992లో విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో విజయ్ దళపతి 69వ పేరు ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను జనవరి 26న విడుదల చేయనున్నట్టు సమాచారం. దళపతి 69 ఈ స్టాట్ మోస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. 1000 కోట్లు రాబట్టగలదని విజయ్ అభిమానులు ఆశిస్తున్నారు. అన్ని రకాల ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపొందిందని సమాచారం. నటీనటుల ఎంపిక కూడా అలానే ఉందని కూడా సమాచారం. అయితే దళపతి 69 విజయ్ రాజకీయ చిత్రం అవుతుందా అనే ప్రశ్న కూడా ఉంది. వారంతా చిన్నపిల్లలు. అంగన్వాడీ బడిలోకి వచ్చి గంటయ్యింది. ఆ ఈలు మొదలు పెట్టగానే హఠాత్తుగా స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడటంతో అంతా ఉలిక్కిపడ్డారు. అందులో ఉన్న 5 చిన్నాలకు గాయాలయ్యాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చిన్నాళ్లు ఆర్తనాదాలు విన్నంటాయి. అంగన్వాడీ పాఠశాల ప్రారంభమైన గంటలోపే పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకున్న అంగన్వాడీ సిబ్బంది స్థానికుల సాయంతో గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలో అంగన్వాడీ పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి 5 మంది విద్యార్థులు గాయాలపయ్యారు. అకస్మాత్తుగా పాఠశాల పైకప్పు ఊడిపోవడంతో మౌనిక, హారిక, రిషిక, అంకిత, అవినాష్ అనే విద్యార్థుల తలకు, చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన వారిని స్థానికులు స్పందించి విద్యార్థులు నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక చికిత్స అందిస్తున్నారు. మొత్తం అంగన్వాడీ పాఠశాలలో 17 మంది విద్యార్థులుండగా అందులో 5 గాయాలయ్యాయి. ఇక విషయం తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి పరామర్శించి వారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. చిన్నారులందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ఎమ్మెల్యే. అయితే పిల్లలకు చిన్న చిన్న గాయాలు కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు ఉన్న అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరిందని వెంటనే కొత్త భవనంలో అంగన్వాడీ సెంటర్లు తెరవాలని స్థానికులు కోరుతున్నారు. 2019లో షాద్నగర్ సమీపంలో జరిగిన దిశ ఘటన గుర్తుందా? కొందరు వ్యక్తులు ఓ వెటర్నరీ డాక్టర్ని అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. పెట్రోల్ పోసి డెడ్ బాడీని తగలబెట్టారు. ఆ ఘటన ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఓ కలవరమే. సేమ్ అలాంటి ఘటనే ఇప్పుడు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ ORR సమీపంలో కనిపిస్తోంది. ఇది హత్య ఘటన లేదంటే రెండూనా పక్కగా ఇప్పుడు కన్ఫర్మ్ చేయలేం. కానీ ఘటన మాత్రం దిశను పోలి కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో నిర్మానుష్య ప్రదేశం. రింగ్ రోడ్డుపై నుంచి వాహనాలు వెళ్తుంటాయి. కానీ కింద మనుషుల సంచారం లేదు. అక్కడ డెడ్ బాడీ పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. హంతకులు ఎవరు, మృతురాలు ఎవరు అని అంతు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. అయితే ఈ యువతి హత్య రాష్ట్రంలో కలకలం రేపుతుంది. ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో మునీరాబాద్ దగ్గర యువతి డెడ్ బాడీ కనిపించింది. బండరాళ్లతో కొట్టి చంపినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఆపై పెట్రోల్ పూసి తగలబెట్టారు దుండగులు. యువతి వివాహిత, వయసు 25 సంవత్సరాలుగా ఉన్నట్టు తెలుస్తుంది. స్పాట్ కు చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
డెడ్ బాడీ ఎవరిది, దుశ్చర్యకు పాల్పడింది ఎవరు అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కింద అండర్ బ్రిడ్జ్ కింద ఒక వివాహిత హత్యకు గురైంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు మాకు సమాచారం అందింది. ఆమె మొహంపై బండరాయితో మోది పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తగలబెట్టారు. వయసు 25 సంవత్సరాలంటే 30 సంవత్సరాలు ఉంటుంది. గుర్తుపట్టలేనంతగా కాల్ చేశారు. ఎక్కడైనా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయేమో పరిశీలిస్తున్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అత్యాచారం జరిగిందో లేదో తెలుస్తుందని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అనపర్తి ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో సమావేశం. మున్సిపల్ సంబంధిత ఫిర్యాదులు చేయడం కోసం క్యూఆర్ కోడ్. ప్రతి ఒక్కరూ రోడ్లపై సురక్షితంగా ప్రయాణించేలా చూసుకోవడం మన కర్తవ్యం. మనీ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు అన్నారు. రాజకీయాలకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ సిహెచ్ రవీందర్ రెడ్డి అన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ భూసేకరణ నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్. యువతిని బండరాళ్లతో కొట్టి చంపిన ఆడవాళ్లు, ఆపై పెట్రోల్ పోసి. రెప్పపాటులో అంగన్వాడీ పిల్లలకు తప్పిన ప్రాణాపాయం. సాకారం కాబోతున్న ఆంధ్రుల కళ.